ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. హాయ్ అనన్య గారు, హౌ ఆర్ యూ? యా ఐమ్ గుడ్ చాణక్య గారు. అండ్ మీరు? ఐఎమ్ గుడ్. ఏంటంటే ఒరుకట్టు అన్నట్టు కూడా కట్ చేస్తే డబ్బింగ్ స్టూడియో నుంచి మన స్టూడియో మాత్రమే మారింది, మిగతా అంతా సేమ్ టు సేమ్. యా తగు ఈ డబ్బింగ్ అంటే దాంతోపాటు యాక్టింగ్ కానీ, సో ఇలా అన్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? యాక్చువల్లీ నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా కజిన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటారు. సో మా హాలిడేస్కి వచ్చినప్పుడు తను వీడే అనే మూవీ చేస్తున్నారు కో డైరెక్టర్గా. అప్పుడు ఫస్ట్ టైం నేను అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళాను. సో అక్కడ పసుపు కుంకుమ సీరియల్ జరుగుతుంది. నార్మల్గా మనం ఒక స్టూడియోకి ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు మొత్తం చూడడం అలవాటు కదా, అందులోనూ అది స్టూడియో. సో సెట్స్ ఉంటాయి, హీరోయిన్స్ ఉంటారు, హీరోస్ ఉంటారు. సో అలా ఒకసారి ఒక రౌండ్ వేద్దామని మొత్తం చూడడానికి వెళ్ళాను. సో అలానే డబ్బింగ్ స్టూడియో కూడా చూద్దామని లోపలికి వెళ్ళాను. సో అప్పుడు మా కజిన్ ఒక ఇన్ఛార్జ్ని పరిచయం చేశారు. అప్పుడు స్టూడియోలో శిల్పా గారు డబ్బింగ్ చెప్తున్నారు. ఓకే. సో ఆ టైంలో ఓకే, అప్పుడు మనకి అరుంధతి మూవీ ఇది ఫేమస్ కదా, సో ఆవిడకి చెప్పింది ఈవిడే అనేసి మా కజిన్ చెప్పారనమాట. అంటే డబ్బింగ్ వేరు, మూవీలో వచ్చే వాయిస్ ఇదంతా డిఫరెంట్గా ఉంటుందా అనేసి చిన్న ఎగ్జైట్మెంట్ అప్పుడు. ఒకసారి నేను ట్రై చేస్తానని అన్నాను. అప్పుడు ఆ పసుపు కుంకుమ సీరియల్లో ఒక చిన్న బిట్ ఉండేది, అంటే స్టార్టింగ్ అది. ఒకసారి వాయిస్ చూద్దామన్నా, పాప అడుగుతుంది కదా అని అన్నారు. సో నేను ట్రై చేస్తానే ఎగ్జైట్మెంట్ అది నాకు. సో అలా వెళ్ళి డబ్బింగ్ వాయిస్ ముందు ఫస్ట్ ట్రై చేశాను మైక్ ముందు. ఆ ఒక్క చిన్న డైలాగు నాకు ఏదో నాలో తెలియని ఒక టాలెంట్ ఉంది అనేసి నేనే రియలైజ్ అయ్యేలా చేసింది. సో ఆ డైలాగ్తో మొదలుపెట్టాను. తర్వాత మళ్ళీ హాలిడేస్ రాగానే ఇంకా నేను డబ్బింగ్స్ చెప్పాలి అనేసి మా కజిన్ అడిగాను. తను అన్నారు వాయిస్ బాగుంది, ట్రై చేయించండి అని. చూద్దాంలే అని లైట్ తీసుకున్నారు, ఎందుకంటే అప్పుడు నేను +2. ఓకే. ఇంటర్మీడియట్ చదివే టైంలో ఫస్ట్ డబ్బింగ్ వాయిస్ ఇచ్చాను. సో అది టెలికాస్ట్ అయ్యే డేట్ చెప్పారు నాకు. సో అప్పుడు నేను టీవీలో చూసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ వాయిస్ వినేటప్పటికి ఇది నాదా, నేను చెప్పానా. సో అది నా ఫస్ట్ డబ్బింగ్ వాయిస్. ఇంకా బోల్డెన్ విషయాలకి మనం వెళ్దాము. కాకపోతే అంతకంటే ముందు ప్రెసెంట్ ఎన్ని సీరియల్స్ చెప్తున్నారు? ప్రెసెంట్ ఒక 11 ప్రాజెక్ట్స్ చెప్తున్నాను నేను. ఒక 6 స్ట్రైట్ అండ్ 4 డబ్బింగ్ ప్రాజెక్ట్స్. ఇది ఇప్పుడు జరుగుతున్నాయా? యా, ఇప్పుడు జరుగుతున్నాయి. దేవతవు తల్లి, 11 సీరియల్స్ కి డబ్బింగ్ చెప్తున్నారా ఇప్పుడు? ఎస్, అవి ఇంకా తక్కువ. ప్రీవియస్ ఇంకా ఎక్కువ చెప్పేదాన్ని. ఒక 9 మంత్స్, నియర్లీ 1 ఇయర్ నుంచి కొంచెం టైం మేనేజ్మెంట్ లేక తగ్గించేసాను. చాలా ప్రాజెక్ట్స్ వదిలేసా. ఒక 27-28 సీరియల్స్ చెప్పేదాన్ని పర్ డే నేను. పర్ డే 27? ఎస్. నేను 11కే ఇట్లా దండం పెడుతుంటే దానికైతే ఇట్లా అని చెప్పేసి హారతీయలేము. 27-28. ఎస్, ఫుల్ బిజీ ఉండేదాన్ని. ఓకే. సో వాయిస్ ఓవర్స్ ఛానల్స్లో వర్క్ చేస్తూ, యూట్యూబ్ ఛానల్స్లో, దెన్ సీరియల్స్ చెప్పుకుంటూ, మూవీస్ చెప్పుకుంటూ, ఒక బ్యాలెన్సింగ్ లైఫ్, బిజీ స్కెడ్యూల్ని మెయింటైన్ చేసేదాన్ని. 24 అవర్స్లో మ్యాక్స్ ఒక 4 అవర్స్ రెస్ట్ ఉండేదేమో. ఓకే. అంటే మీరు ఎప్పుడైనా కానీ లక్ష్మీ గణపతి ఫిలిమ్స్, దయ్యాల కోట ఇట్లాంటిది ఏమైనా ఎప్పుడైనా చెప్పారా? అలాంటి ప్రోమోస్ చెప్పలేదు కానీ, బట్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా నేను న్యూస్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా చేశాను, ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్స్కి చేశాను. అండ్ నేను కూడా స్టార్టింగ్లో ఒక సెల్యులాయిడ్ వెబ్ టీవీ స్టార్ట్ చేశాను. ఓకే. సో అట్లా ఓన్గా ఉన్నాయి, అలాగే బయట ఛానల్స్కి వర్క్ చేసినవి కూడా ఉన్నాయి. అండ్ ప్రజెంట్ అయితే 11 సీరియల్స్కి డబ్బింగ్ చెప్తూ ఉంటారు కదా. అండ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని నెగిటివా పాజిటివా? అన్నీ నెగిటివ్. ఒక్క సీరియల్ మాత్రమే, బొమ్మరిల్లు అనే సీరియల్లో ఒక సెల్ఫ్ రెస్పెక్టబుల్ ఉమెన్ క్యారెక్టర్ చెప్తున్నాను. అది పాజిటివ్ క్యారెక్టర్, బట్ వెరీ సెల్ఫ్ రెస్పెక్టివ్. అది ఆ స్టైల్ ఉంటుంది క్యారెక్టరైజేషన్. అది తప్ప ఆల్మోస్ట్ అన్ని నెగిటివ్ రోల్సే. అవునా? ఎస్. ఒక్కసారి మా కోసం ఆ డబ్బింగ్, ఇదే డబ్బింగ్ స్టూడియో అనుకుందాము, ఒక్క డైలాగ్ ఏదైనా, ఆల్రెడీ మీరు చెప్పింది ఇప్పుడే మనం చూసాము, ఇంకొకసారి ఏదైనా ఇక్కడ. యా ష్యూర్. ఏయ్, నీకెన్నిసార్లు చెప్పాలి? నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే నీకు అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా. ఎప్పుడైనా సరే ఒకటి నీకు నచ్చింది చెయ్యి, లేదా ఎదుటి వాళ్ళు చెప్పింది చెయ్యి. ఇలా వంకర టింకరగా తెలివి తక్కువగా చేసుకున్నావు అనుకో, నీలాంటి ఫూల్ ఉండదు. మైండ్ ఇట్.
That's it. ఇదేదో నాకు వార్నింగ్ ఇత్తనట్టుంది. నైస్. ఇది కన్నింగ్ సెన్స్. కన్నింగ్ సెన్స్. విలనీలో ఎక్కువ కన్నింగ్ సెన్సే ఉంటుంది కదా. ఎస్, ఎక్కువ కన్నింగ్ సెన్స్. మన ఇండియన్ మోస్ట్లీ తెలుగు మూవీస్ సీరియల్స్లో ఎలా ఉంటుందంటే మైండ్ వాయిసెస్ ఎక్కువ ఉంటాయి. మైండ్ వాయిసెస్. Yes. అందులో అలా వాళ్ళైతే చూస్తూ ఉంటారు, అక్కడ రన్ అయిపోతూ ఉంటారు, డైలాగ్స్ రన్ అవుతూ ఉంటాయి. నైస్. అంటే ఊర్లలో అందరూ చూస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మా అమ్మ అయితే ఈవినింగ్ 6 అయిందంటే మొదలెడుతుంది. ఆ మధ్యలో మాకు రిమోట్ అనేది కూడా దక్కనివ్వదు అసలు, టిల్ నైట్ 10 వరకు అట్లా. వాటి వెనకలు వచ్చే వాయిసెస్ అనేది కూడా మీరే ఇస్తున్నారు అన్నమాట. నైస్. నేను నాలాంటి ఎంతో మంది డబ్బింగ్ ఆర్టిస్టులు. అంటే ఓకే, అంటే ఇప్పుడు మీరు చేస్తున్న సీరియల్స్లో ఇంత బిజీ అవడానికి రీజన్ అయినా ఒక సీరియల్ కానీ ఒక క్యారెక్టరైజేషన్ పర్టికులర్ ఒక లైఫ్లో ఉంటుంది. దట్ విల్ బి టర్నింగ్ పాయింట్. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక ప్రాజెక్ట్ అనేది టర్నింగ్ పాయింట్ అయిపోతుంది. అలా మీ లైఫ్లో ఏదైనా ఉందా? నా లైఫ్లో నేను డబ్బింగ్ చెప్పగలను అని నేను తెలుసుకున్నది అగ్నిపూలు సీరియల్లో అభినయాకి చెప్పేదాన్ని, ఆర్టిస్ట్ అభినయాకి, శ్రీకాంత్ ప్రొడక్షన్స్లో. సో అక్కడ నుంచి నా జర్నీ జీ తెలుగులో గీతాంజలి సీరియల్ వచ్చేది 9 o'clock నైట్ జీలో. సో అందులో నెగిటివ్ రోల్ హీరోయిన్కి గీతాకి నేను చెప్పాను. సో నాకు నవరసాలు ఉంటాయి అవేంటి అనేది తెలిసింది ఆ సీరియల్తోనే. సో అప్పుడు నా ఏజ్ 19. సో 19 years ఏజ్లో ఒక బేస్ వాయిస్, ఒక డెవిల్ క్యారెక్టర్. సో ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో ఆ క్యారెక్టరైజేషన్, వాయిస్ మొత్తం మారిపోతుంది. సో అది నా ఫస్ట్ మైల్ స్టోన్ అని చెప్పుకోవాలి. అది ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా నన్ను నిలబెట్టింది గీతాంజలి సీరియల్. ఒక డెవిల్కి. సో నా ఫస్ట్ సీరియల్ నెగిటివ్ రోల్ కూడా అదే. ఇప్పుడు నాకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంది. అనున్య అని పేరు చెప్తే తను ఒక పాష్ క్యారెక్టర్కి, ఒక నెగిటివ్ రోల్కి సెట్ అవుతుంది అని ఒక బ్రాండ్ని క్రియేట్ చేసింది గీతాంజలి సీరియల్. సో నాకు ఆ టీమ్కి బాగా సపోర్ట్ చేశారు, ఆ టీం అంతా. సో ఎస్పెషలీ అప్పుడు ఉన్న ఈపీ ప్రభు గారు అండ్ సౌండ్ ఇంజనీర్ గోపాల్ గారు, వాళ్ళిద్దరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పుడు చాలా ఓపికతో మిడ్ నైట్ చెప్పించుకునే వాళ్ళు నాతో ఆ సీరియల్. అంటే నాకు వాయిస్ చాలా థిన్గా, చిన్నపిల్లల వాయిస్, నా వాయిస్ అప్పుడు మెచ్యూర్ అవ్వలేదు. 19 years లో నాకు డెవిల్కి చెప్పడానికి వాయిస్ మార్నింగ్ అంతా డబ్బింగ్స్ చెప్పి వాయిస్ స్ట్రెచ్ అయిన తర్వాత చెప్పించుకునేవాళ్ళు. అంటే నైట్ ఏ టైంలో? నైట్ 11:30, 12 ఆ టైంలో చెప్పించుకునేవాళ్ళు దగ్గరుండి. దయ్యాలు తిరిగే టైంలో దయ్యాలకు సంబంధించిన డబ్బింగ్ త్రో అవుట్ ఆ వాయిస్. ఆ సీరియల్ మొత్తం నేనే చెప్పాను. లైక్ నేను లేనప్పుడు రీప్లేస్ చేయడానికి కూడా ఆల్టర్నేట్ చెప్పే వాయిస్ కూడా లేదు అందులో. సో మేబీ 300+ ఎపిసోడ్స్ అవ్వచ్చు అది. సో మొత్తం నేనే చెప్పాను. ఒక్కసారి నేను ఊరు వెళ్ళినప్పుడు డైరెక్ట్ హీరోయిన్ వచ్చి చెప్పుకున్నారు రూప. సో తన వాయిస్ కూడా ఒక్క ఎపిసోడ్కే ప్లే చేశారు. అది కూడా ఇంకా వేరే ఆల్టర్నేట్ లేక ఆ ఒక్క ఎపిసోడ్ అంతే. మళ్ళీ నేనే చెప్పాను. సో ఆ టైంలో సుప్రియ గారు కూడా నాకు కాల్ చేశారు. సో తను మాట్లాడారు. ప్రొడ్యూసర్ సుప్రియ గారు కాల్ చేశారు. సో తను మాట్లాడారు, మీరు రావాలి, మీకు అక్కడ ఏమైనా కావాలంటే మేము అరేంజ్ చేస్తాం విజయవాడలో షూట్ అనేసి. సో తను చాలా కోఆపరేట్ చేశారు ఆ టైంలో నాకు. అంతే కదా, ఆ డెవిల్ వాయిస్ కానీ కొందరు వాయిసెస్ సెట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ గారి వాయిస్ మను గారు చెప్తే ఎలా ఉంటుంది ఆ ఫీల్, పూనకం వస్తుంది. అట్లా కొన్ని క్యారెక్టర్స్ కి కొన్ని వాయిసెస్ సెట్ అవుతాయి. సో అట్లా నాకు నెగిటివ్ రోల్స్ బాగా ప్లస్, అండ్ నెగిటివ్ రోల్సే ఫేమ్ తీసుకొచ్చాయి. అంటే మీ జర్నీలో ఓన్లీ సీరియల్సే కాకుండా ఇంకా చెప్పాలంటే మూవీస్ అనేది కూడా బోల్డ్ అని చెప్పారు కదా. మూవీస్ చాలా చెప్పాను నేను. అంటే ఇన్ఫ్యాక్ట్ ప్రీవియస్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మూవీ ఫీల్డ్ కానీ, సో డబ్బింగ్ మూవీస్ కానీ, ఓటీటీలో మనం చూసే మూవీస్ చాలా వరకు ఈ మార్కెట్ అనేది కూడా వైడర్ అయిపోయింది కదా. అవును, లాట్ ఆఫ్ వర్క్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎట్ ఏ టైం కాంపిటీషన్ కూడా ఉంది. కాంపిటీషన్ అండ్ వర్క్ ఉంది, వర్క్ లాట్ ఉంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటారు కదా. సో అంత ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడైతే. ఇప్పటివరకు అంటే మూవీస్ ఎన్ని చెప్పుంటారు? లైక్ 100+ మూవీస్ చెప్పుంటాను. అండ్ ఒక 150+ యూట్యూబ్లో ట్రాన్స్లేట్ డబ్బింగ్ మూవీస్ చెప్పాను. అన్ని హీరోయిన్స్కి నెగిటివ్ రోల్స్. ఏది పట్టుకున్నా సెంచరీ తప్ప తగ్గేదే లేదన్నట్టుగా. అంటే లైక్ మన 15 years ఎక్స్పీరియన్స్లో నేను లైక్ ఒక 2 years నార్మల్గా సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్ ఇవి చెప్పుంటా. దెన్ 13 years కంప్లీట్గా
ఎప్పుడైతే థర్డ్ ఇయర్ 2.5 years అంతే. ఆఫ్టర్ 2.5 years నుంచి నేను మూవీ కార్డ్ తీసుకోవడం. సో యాక్చువల్లీ ఫస్ట్ నాకు మూవీ కార్డ్ లేదు. మూవీ కార్డ్ లేకుండా రక్త చరిత్ర అనే రక్త పిచాచి రక్త చరిత్ర సంథింగ్ ఒక మూవీ చెప్పాను. సో అప్పుడు నేను హీరోయిన్కి చెప్పాను, ఆర్సీఎం సార్ హీరోకి చెప్పారు. ఓకే. సో అప్పుడు ఆర్సీఎం సార్ నా వాయిస్ చూసి మూవీకి ట్రై చేయ కార్డ్ వస్తుంది అని చెప్పారు. అప్పుడు ఇంకా ఆపర్చునిటీస్ పెరుగుతాయని చెప్పారు. ఓకే, అప్పుడు నాకు పరిచయం లేదు, ఆయన ఎవరో కూడా తెలియదు కదా. ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పాను, ట్రై చేస్తానని చెప్పాను. ఆ తర్వాత నేను సర్వశిక్ష అభియాన్ గురించి ఒక యాడ్ చేశాను దూరదర్శన్ వాళ్ళది ఆర్టిస్ట్గా. సో అప్పుడు అక్కడ ఆర్టిస్ట్, సారీ ఆంటీ పేరు మర్చిపోయాను, బట్ ఆవిడ సుజాత గారు ఆర్టిస్ట్, తను అన్నా చెల్లెల్ సీరియల్లో వదినమ్మ సీరియల్లో అత్తగారి క్యారెక్టర్. సీనియర్ ఆర్టిస్ట్ ఆవిడ యాడ్లో యాక్ట్ చేశారు. సో ఆవిడ డబ్బింగ్ ట్రై చేయను, నీకు బాగుంటుందిరా అని చాలా బాగా ట్రీట్ చేశారు ఆవిడ. సో నేను డబ్బింగ్ ఇండస్ట్రీకి రావడానికి ఆవిడ ఫస్ట్ వేరే వాళ్ళని కాంటాక్ట్ చేయమన్నారు. అలా మా కజిన్ నన్ను డబ్బింగ్ ఇండస్ట్రీకి తీసుకొచ్చి కార్డ్ తీసుకోవడం. సో ఇప్పుడు నేనంటూ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా నాకంటూ ఒక ఓన్ ప్లాట్ఫామ్ ఉందంటే నా బ్యాక్ మొత్తం మా బావగారు చేసిన హార్డ్ వర్క్ ఇది. నేను ఇంత ఫ్రీగా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా డబ్బింగ్ చెప్పుకుంటున్నాను అంటే మొత్తం మా బావగారు. ఓకే. సో ఆయన టార్చ్ బేరర్ నాకు. నైస్. ఎవరో ఒకరు ఒక గాడ్ ఫాదర్ లాగా మనల్ని పుష్ చేస్తున్నారంటే వచ్చే అంటే మనం వెళ్ళే స్పీడ్ అనేది కూడా చాలా వరకు పెరుగుతూ ఉంది. మాకు కూడా గాడ్ ఫాదర్ ఎవరో ఒకరు కావాలనుకుంటున్నాను మీరు చెప్పిన తర్వాత. నైస్. అండ్ అనన్య, మీరు ఇన్ని మూవీస్ చెప్పారు, ఇన్ని సీరియల్స్ చెప్పారు, దాంతోపాటు ఎవరికైనా హీరోయిన్స్కి అలా డబ్బింగ్ అయితే చెప్పారా? యా, నేను హీరోయిన్స్కి చెప్పాను. లైక్ ఏంటంటే నేను చాలా వరకు డబ్బింగ్ మూవీస్ హీరోయిన్స్కి చెప్పాను. మన స్ట్రైట్ మూవీస్కి వచ్చేసరికి కారుణ్యకి అండ్ తాప్సీ గారికి కూడా డబ్బింగ్ మూవీయే చెప్పాను. ఓకే. సో బిపాసా గారికి చెప్పాను, అలాగే నివేదా పేత్రాజ్ గారికి, ఐ మీన్ తన పేరు అదేనా. సో కొంతమంది హీరోయిన్, రెజినాకి కన్నడ మూవీ ఒకటి. సో అట్లా కొన్ని మూవీస్ హీరోయిన్స్కి చెప్పాను నేను. ఓకే. అండ్ ఇంకా స్ట్రైట్ మూవీస్ అంటే హీరోయిన్స్ నేమ్స్ అంత ఐడియా లేదు, బట్ పర్ఫ్యూమ్ మూవీకి అండ్ ఇప్పుడు హెబ్బా గారికి చెప్పాను. హెబ్బా పటేల్ది థ్యాంక్ యూ డియర్ అనే మూవీ వస్తుంది కదా, సో తనకి నేనే ఇచ్చాను వాయిస్. ఓకే. అండ్ ఇంకా భవానీ వార్డ్ హీరోయిన్, తనకి నేనే ఇచ్చా. దట్ ఆల్సో హర్రర్ మూవీ. సో అవి వాయిసెస్ ఎఫెక్ట్స్ కాదు, అవి మొత్తం నా ఒరిజినల్ షౌట్స్ అవన్నీ. సో అది మేము 1 dayలో కంప్లీట్ చేసాం మూవీ. ఓకే. డైరెక్టర్ దగ్గరుండి చెప్పించుకున్నారు ఆ మూవీ. సో అది ఒకటి. ఇంకా ఒక మంచి మూవీ చెప్పాను నేను, లైక్ చాలా మూవీస్ చెప్పాను, ఐఎమ్ సారీ నాకు గుర్తులేదు. 100+ మూవీస్ కాబట్టి సో దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. కొన్ని మాత్రమే మనకు అంటే ఈ దయ్యాల సినిమా అనేటప్పుడు మీకు ఏమన్నా పిచ్చా లేకపోతే ఏంటి, దయ్యం అనేటప్పుడు అనున్యం తీసుకురండి అన్నట్టు యాక్చువల్లీ నాకు అవి చెప్పడం చాలా ఇష్టం. నాకు ఫస్ట్ ఏదైతే మనకి పాసిబుల్ కాదో, ఏదైతే ఇంపాసిబుల్ అనుకుంటారో, వై నాట్, వై ఐ కాంట్, సో ఐ కెన్ డూ దట్, ఐ కెన్ ప్రూవ్ దట్. ఓకే. సో నాకు అది చాలా ఇష్టం. ఛాలెంజింగ్స్ని నేను బాగా ఫేస్ చేయాలనుకుంటాను. ఓకే. సో నాకు అది ఇష్టం. ఏదైనా టఫ్ ఉండాలి మనకి. వర్క్ ఈజీగా ఉంటే లైట్ అయిపోయిందా ఓకే, అదే కొంచెం వర్క్ని హార్డ్గా చేసుకొని కొత్తగా సమ్ స్పెషల్గా చేస్తే రికగ్నైజింగ్ ఉంటుంది. నాకు రికగ్నైజింగ్ కావాలి. ఓకే. ఈ రికగ్నైజింగ్ అనేది కాస్త పక్కన పెడదాం. ఓకే. మీరు ఇంత ముందు చెప్పిన దాని వరకు నేను చూస్తే దేవుడా నాకు కష్టాలు లేవు ఇవ్వు కాస్త అన్నట్టు మీరు అడిగి మరి కొంచెం క్రిటికల్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. ఓకే. లైఫ్ ఈజీగా ఉండకూడదు. సో యూఆర్ ఎ వెరీ ఛాలెంజింగ్ పర్సన్ అండి. నైస్. ఏంటంటే చాలా తక్కువ మందికి మాత్రమే ఇలాంటి హార్డ్ వర్కింగ్ అండ్ ఛాలెంజెస్ కావాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు. అందులో యువర్ అంటే చాలా, నేను ఇప్పటివరకు విన్న పర్సన్స్ 1-2 పర్సన్స్ మాత్రమే ఉంటారు. యువర్ దట్ సెకండ్ పర్సన్. థ్యాంక్ యూ శానిక. యా. అండ్